రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 అడ్మిషన్ రిజిస్టర్. ఈ రిజిస్టర్ మనకి అన్ని పాఠశాలల్లో ఉంటుంది. దీన్ని ఎలా నిర్వహించాలో మనకు తెలుసు. అలానే అడ్మిషన్ ఫామ్స్ ఇవి ఇయర్ వైజ్ మనం భద్రపరచుకోవాల్సి ఉంటుంది. రికార్డ్ షీట్స్ అండ్ ఇష్యూ రిజిస్టర్ ఈ రెండు కూడా మనకి రికార్డ్ షీట్ ఇష్యూ రిజిస్టర్ ఉంటుంది. టీచర్ అటెండెన్స్ రిజిస్టర్, పీపుల్ అటెండెన్స్ రిజిస్టర్, అలానే టీచర్ డైరీ. మనం ప్రతిరోజు నిర్వహించాల్సిన ఏదైతే నిర్వహిస్తామో వాటిని సంబంధించిన డైరీని ఇక్కడ మనం రాసుకుంటాం. ఇది మనకి తెలిసిందే. ఈ డైరీ ఎలా రాయాలో నేను మన ఛానల్లో వివరించాను. దాన్ని మీరు చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెంబర్ 7 టీచర్ లెసన్ ప్లాన్. సో టీచర్స్ లెసన్ ప్లాన్ ఉండాలి. స్లో లెర్నర్స్ రిజిస్టర్, ఎవరైతే స్లోగా అభ్యసన జరుపుతారో వాళ్ళ రిజిస్టరు. అలానే పర్సనల్ మార్క్స్ రిజిస్టరు, సెంట్రల్ మార్క్స్ రిజిస్టరు, అలానే టీచర్ మూమెంట్ రిజిస్టరు. అంటే ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో అక్కడ మనం మూమెంట్ చేస్తూ మనం ఎక్కడికి వెళ్తున్నామో రాసి మనం పెట్టాల్సి ఉంటుంది. అలానే స్టూడెంట్ మూమెంట్ రిజిస్టర్. పిల్లలు కూడా ఎప్పుడైనా వాళ్ళకి ఫీవర్ ఏదైనా వచ్చినప్పుడు బయటకు వాళ్ళ పేరెంట్స్ తీసుకుపోతుంటారు. అప్పుడు మనం వాళ్ళ సైన్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ బేస్ లైన్ టెస్ట్ రిజిస్టర్. అది కూడా మనకి నిర్వహించాల్సి ఉంటుంది. విజిటర్స్ బుక్, ఏజీఎంఆర్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టరు, అలానే సిఎల్ రిజిస్టరు, ఓడి రిజిస్టరు, అలానే ప్రాపగండా రిజిస్టర్. ఎప్పుడైతే మనము కొన్ని ర్యాలీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటాము, విపత్తుల సమయాల్లో కొన్ని విరాళాలు సేకరిస్తూ ఉంటాము. అటువంటి సమయాల్లో మనం ఈ రిజిస్టర్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ మనం చూసినట్లయితే పిఎంసి మీటింగ్ రిజిస్టర్, పేరెంట్ మీటింగ్ రిజిస్టర్ ఉంటుంది. అలానే ఎలక్షన్ రిజిస్టర్ ఉంటుంది. అలానే సెన్సస్ రిజిస్టర్, 5+ చిల్డ్రన్ రిజిస్టర్ అనేది మన దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. అలానే అసెంబ్లీ రిజిస్టర్, అసెంబ్లీలో ఏమేమి నిర్వహిస్తుంటాము దానికి సంబంధించినటువంటి రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్ రిజిస్టరు, అలానే శానిటేషన్ రిజిస్టర్, మన పాఠశాలలో ఉన్నటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి అన్నీ రాస్తూ ఉంటాం. నెక్స్ట్ జైవిక రిజిస్టర్. జైవిక రిజిస్టర్ మనం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. అమ్మఒడి రిజిస్టరు, అలానే లైబ్రరీ రిజిస్టరు, లైబ్రరీ ఇష్యూ రిజిస్టరు, టీఎల్ఎం రిజిస్టరు, నార్డినేట్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మనం నిర్వహించాల్సి ఉంటుంది నార్డినేట్ పాఠశాల వారు. అలానే హెల్త్ రిజిస్టర్. సో మనం ఎప్పుడైతే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవి ఇస్తాం కదా, డివార్మింగ్ ట్యాబ్లెట్స్, వాళ్ళ హెల్త్ చెకప్స్ ఇవన్నీ మనం రాసుకోవడానికి ఈ రిజిస్టర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది హెల్త్ రిజిస్టర్. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే ఎండిఎం రిజిస్టర్స్. ఎండిఎం రిజిస్టర్స్ ఆల్రెడీ మనం ఒకే రిజిస్టర్లో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఎన్రోల్మెంట్, అటెండెన్స్, ఎంతమంది తింటున్నారు, ఇవన్నీ మనం ఈ రిజిస్టర్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ డిన్ రైస్ ఇష్యూ డైలీ రిజిస్టరు, ఆఫ్టర్ రైస్ ఇష్యూ కన్సల్టేట్ మంత్లీ రిజిస్టరు. ఇవన్నీ మనం ఒకే రిజిస్టర్లో రాస్తూ ఉంటాము. సో సపరేట్గా మెయింటైన్ చేసిన బాగుంటుంది. బిల్స్ మంత్లీ రిజిస్టరు, ఫుడ్ టెస్టింగ్ రిజిస్టరు, విజిటర్స్ రిజిస్టర్. ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిజిస్టర్స్ అనేవి ముఖ్యంగా నిర్వహించాల్సిన రిజిస్టర్స్. పీడీ అకౌంట్ రిజిస్టరు, అలానే ఇప్పుడు మనకి పిఎఫ్ఎంఎస్ అని వచ్చింది కదా, అది రెజల్యూషన్ బుక్, క్యాష్ బుక్, చెక్ బుక్, వాచర్ బుక్. ఓకేనా. ఈ రిజిస్టర్లే కాకుండా మరికొన్ని రిజిస్టర్లు కూడా మనం నిర్వహించాల్సి ఉంటుంది. అవి స్టాగ్నేషన్ రిజిస్టర్, అలానే ఆయా అటెండెన్స్ రిజిస్టరు, అలానే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ రిజిస్టరు. ఇలా మరికొన్ని రిజిస్టర్స్ కూడా మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.